హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1471కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను లావా యువా 3 Pro మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయిన పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఈ వీడియోకి అయితే ముందుగానే ఆ లైక్స్ అడుగుతున్నాను, లైక్ అయితే చేసేయండి. లైక్స్ ఎక్కువ చేస్తే మనకి రీచ్ తొందరగా వెళ్తుంది. అలాగే ఏమైనా కామెంట్ క్వాలిటీ ఇప్పుడే పెట్టేయండి, తర్వాత చాలామంది మర్చిపోతున్నారు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ మొబైల్స్ సిద్ధంగా ఉన్నట్టుగా అయితే న్యూస్ వస్తుందన్నమాట. సో ఏంటి, ఇంకా నోట్ 13 సిరీస్ మొబైల్సే మన ఇండియాలో లాంచ్ కాలేదు. అప్పుడే నోట్ 14 సిరీస్ ఏంటంటే యాక్చువల్గా నోట్ 13 సిరీస్ మొబైల్స్ జనవరి 4వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతున్నాయి. సెప్టెంబర్లోనే చైనాలో లాంచ్ చేసేసారు. అయితే రియల్మీ 12 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది. ఈసారి వీళ్ళు తీసుకురాబోయే 12 సిరీస్ మొబైల్స్లో వీళ్ళు డిస్ప్లే మీద, కెమెరా మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టారనమాట. అలాగే ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు పెరిస్కోప్ సెన్సార్ని అయితే ఈసారి మనకి 12 సిరీస్ అంటే 12 Pro అండ్ 12 Pro Plusలో అయితే వాడబోతున్నట్టుగా ఇంతకుముందు మనకి న్యూస్ కూడా అవుతుంది. మనం టెక్ న్యూస్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ మొబైల్స్ వచ్చినాయి అనుకోండి, వాటికి ధీటుగా ఇప్పుడు రెడ్మీ నోట్ 13 సిరీస్ని సరైన పోటీ ఇవ్వలేవు అని చెప్పేసి రెడ్మీ భావించినట్టుంది. అందుకని చెప్పి రెడ్మీ 14 సిరీస్ మొబైల్స్ మీద ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసిందంట. ముందుగా చైనాలో లాంచ్ చేసేద్దాం త్వరగా, ఎర్లీగా అని చెప్పేసి అయితే రెడ్మీ భావిస్తున్నట్టుగా న్యూస్ అయితే చెప్తుంది. సో చూడాలి మరి చైనాలోకి వచ్చిన తర్వాత మరి మన ఇండియాలోకి రావడానికి ఇంకెంతకాలం పడుతుందో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F53, M53 ఈ రెండు మొబైల్స్కి ఆండ్రాయిడ్ 14తో One UI 6 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే శాంసంగ్ స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 14 వచ్చిందేమో. ఇక అలాగే శాంసంగ్ జనవరి 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ మనకి శాంసంగ్ S24 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. ఈ సంగతి తెలిసిందే. అయితే ఈసారి రాబోయే S24 సిరీస్లో మనకి అల్ట్రాలో చాలా మార్పులు అయితే జరుగుతున్నాయని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో అందులో మనకి ఈసారి కెమెరా కూడా ఎప్పుడు వీళ్ళు డిఫాల్ట్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ని అయితే తీసుకొస్తారు. దీన్ని 24 మెగాపిక్సెల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు కొత్త న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది మనకి యాపిల్ 15 Pro Maxలో తీసుకొచ్చారు. 48 మెగాపిక్సెల్ పిక్సెల్ బెండింగ్తో అవుట్పుట్ వచ్చేసరికి 24 మెగాపిక్సెల్తో వచ్చేలాగా తీసుకొచ్చారు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఇంకా మించినట్టుగా ఉండాలని చెప్పేసి 24 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతున్నారు. షార్ట్ పిక్చర్స్ కోసం వీళ్ళు ఈ 24 మెగాపిక్సెల్ అయితే వాడబోతున్నారు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. సో ఇదైతే ఒక మార్పు. ఇది కాకుండా ఇంకా చాలా మార్పులు అయితే మనకి ఇందులో ఉండబోతున్నాయి. అందులో మనకు చూసుకున్నట్టయితే S24 సిరీస్లోనే S24 అల్ట్రానే కాదు, S24 సిరీస్ మొత్తం మనకి AI ఫీచర్స్తో అయితే రాబోతున్నాయి కదా. సో ఇందులో వీడియోలోని ఆబ్జెక్ట్ని అరెస్ట్ చేసే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇంతకుముందు వచ్చేసరికి మనకి ఇమేజ్లోని ఆబ్జెక్ట్ని అరెస్ట్ చేసే ఫీచర్ అయితే ఉండేది. దీనికోసం మనకి ప్రత్యేకించి ఎడిటింగ్ అనుభవం ఇలాంటి ఏం అవసరం లేదు. సో మీరు ఏదైతే వద్దనుకున్నారో దాన్ని అయితే ఇది అరెస్ట్ చేసేస్తుంది. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఈసారి వీళ్ళు వీడియోలో తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ ద్వారా తెలుస్తుంది. మరొకటి ఏంటంటే AI చాట్ బోట్ కూడా మనకి ఈ మొబైల్స్లో అయితే ఉండబోతుంది. ఇలా మరెన్నో ఫీచర్స్ ఈసారి మనకి S24 సిరీస్ మొబైల్స్లో అయితే చూడబోతున్నాము. సో దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ మన ఇండియాలో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. పెట్టడానికి ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టింది అనుకోండి. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం హానర్ X9B అనే ఒక 5G మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతుందని చెప్పి. ఇప్పుడు ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి అక్టోబర్ నెలలో లాంచ్ చేసేసారు. ఆ మొబైల్ అయితే ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి జనవరిలో అయితే రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. మనకి దీంతో పాటు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా హానర్ నుంచి మన ఇండియాలోకి అయితే రాబోతున్నాయంట. ఇందులో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 6th Generation 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5800 mAh బ్యాటరీ, 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ని స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని కనుక చూసినట్టయితే ఈ మొబైల్ ప్రైస్ మనకి బిలో 25,000లో అయితే రావాలి. బట్ హానర్ ఈ మొబైల్ని ఖచ్చితంగా 30,000 దాటిచ్చే అవకాశం ఉంది. ఈ మొబైల్ మనకు చూడడానికి నార్జో 60 Pro ఉంది కదా, సో సేమ్ ఆ మాదిరిగా అయితే లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఆ కెమెరా పోర్షన్ కానీ ఫ్రంట్ డిస్ప్లే కానీ ఆ మాదిరిగా అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటో రేజర్ 40 అల్ట్రా అలాగే మోటో రేజర్ 40 ఈ రెండు మొబైల్స్ ప్రైస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేసింది. మొబైల్స్ లాంచ్ చేసి 2 months 3 months అవుతుంది మన ఇండియాలో లాంచ్ చేసి. ఇప్పుడు 10,000 రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గించిందనమాట. ఇంతకుముందు మనకి అల్ట్రా ప్రైస్ 8GB 256GB వేరియంట్ 89,999 రూపాయలు ఉండేది. ఇప్పుడు 79,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ Generation 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేజర్ 40 ప్రైస్ మీకు 59,999 రూపాయలు ఉండేది. ఇప్పుడు 49,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7th Generation 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీరు ఫోల్డింగ్ మొబైల్ కోసం చూస్తున్నారు, మీకు ఫోల్డింగ్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవాలి తప్పితే లేదంటే అవసరం లేదు, ఇంత ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ప్యాడ్ నియో బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ప్యాడ్ ఎయిర్ 2 అని చెప్పి ఒకటి ఒప్పో అయితే తీసుకొచ్చింది. అది యాక్చువల్గా మన ఇండియాలో లాంచ్ చేసిన OnePlus ప్యాడ్ గో ఉంది కదా, అదే ఒప్పో ప్యాడ్ ఎయిర్ 2 పేరు మీద అయితే లాంచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్నే మళ్ళీ రీబ్రాండ్ చేసి
ఒప్పో ప్యాడ్ నియో పేరు మీద అయితే తీసుకొస్తున్నారంట. దీన్నే మళ్ళీ వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ ప్యాడ్ నియో అనే పేరు మీద అయితే మళ్ళీ తీసుకొస్తారని తెలుస్తుంది. ఎన్ని రీబ్రాండ్లు చేస్తారు? ఒక్క ట్యాబ్లెట్ని వీళ్ళు 4 సార్లు రీబ్రాండ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి, యాపిల్కి యూఎస్లో ఒక పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా యాపిల్ 9 సిరీస్ వాచెస్ని రీసెంట్గానే లాంచ్ చేసిందిగా, దీంతో పాటు అల్ట్రా 2 కూడా అయితే లాంచ్ చేసింది, వాచ్ అల్ట్రా 2ని. ఇప్పుడు ఈ 2 మోడల్స్ని యూఎస్లో సేల్స్ అయితే ఆపేసింది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఇందులో యూజ్ చేసిన బ్లడ్ ఆక్సిజన్ సెన్సింగ్ ఫీచర్కి సంబంధించి మాసివ్ పేటెంట్ని యాపిల్ ఉల్లంఘించింది అని చెప్పేసి అక్కడ ప్రస్తుతానికి సేల్ని అయితే ఆపేసినట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది 2020లో వీళ్ళు వాచ్ 6 సిరీస్తో వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి మాసియోకి సంబంధించిన పేటెంట్ని దొంగిలించారు అని చెప్పేసి ఈ వార్ అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఈ వాచెస్ని, లేటెస్ట్ వాచెస్ని అయితే అమ్మకూడదని చెప్పి యూఎస్లో ఈ వాచెస్ మీద బ్యాన్ విధించినట్టుగా అయితే అర్థమవుతుంది. సో యాపిల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఇంకో వన్ వీక్ ఆర్ 2 వీక్స్లో వీళ్ళు దీన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ మార్కెట్లోకి వస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళు అక్కడ యాపిల్ స్టోర్లో కానీ అలాగే రిటైలర్ స్టోర్లో కానీ ఎక్కడ అమ్మడానికి అయితే లేదు. సో ఆన్లైన్లో కూడా అమ్మడానికి లేదు, ఓన్లీ యూఎస్ఏ. అదర్ కంట్రీలో అన్నిట్లోనూ యాజ్ టీస్గా వీటి సేల్స్ అయితే ఉంటాయి. పాపం యాపిల్కి ఇది తట్టుకోలేదన్నమాట. యాక్చువల్గా వీళ్ళు లాస్ వస్తే అసలు భరించలేరు. అలాంటిది ఇప్పుడు ఈ లాస్ని వీళ్ళు ఎలా కవర్ చేస్తారో చూడాలి. మేబీ తర్వాత వీటన్నిటిని జనాల మీదకే వేసేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M6 5G మొబైల్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో ఇప్పుడు అఫీషియల్గా పోకోయే టీస్ చేస్తుంది. డిసెంబర్ 22వ తారీఖున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఇంతకుముందు రెడ్మీ 13C 5G వేరియంట్ మొబైల్ లాంచ్ చేసింది కదా, సో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. రెడ్మీ 13C మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 4GB 128GB వేరియంట్ 11,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్ ప్రైస్ ఖచ్చితంగా మన ఇండియాలో ఇంకో 500 రూపాయలు తగ్గించే తీసుకొస్తుంది పోకో. నేను అనుకోవడం 10,499 రూపాయలకి అయితే ఈ మొబైల్ తీసుకురావచ్చు. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 6100+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అంతా బాగుంటుంది, కానీ వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ని అయితే ఈ మొబైల్కి వాడారు. అలాగే HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది మొబైల్ కొంచెం మైనస్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకు ఒప్పో నుంచే ఒప్పో X7 సిరీస్ మొబైల్స్ లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందేగా. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇందులో మొత్తం మనకి 3 మోడల్స్ అయితే ఉండబోతున్నాయి, X7, X7 Pro, X7 Ultra అని చెప్పేసి. అయితే ఇందులో మనకి X7 Pro అనే మోడల్ అయితే ఉండట్లేదంట. వీళ్ళు X7, X7 Ultra ఈ 2 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. X7లో అల్ట్రాలోనే వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ అయితే ఒకటి తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు. అంటే ప్రో బదులు వీళ్ళు అల్ట్రాని తీసుకొచ్చి అందులోనే విడిగా ఇంకో మోడల్ని శాటిలైట్ కమ్యూనికేషన్తో తీసుకొస్తున్నారు. ఇది కొన్ని కంట్రీస్లో అయితే లాంచ్ చేస్తారు. అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ మోడల్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్ సంబంధించి అలా ఉంటుంది ఇలా ఉంటుందని ఇంతకుముందు మనకి లీక్స్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు అఫీషియల్గా ఒప్పో అయితే వీటికి సంబంధించిన ఇమేజెస్ని అయితే బయటికి తీసుకొచ్చింది. అంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.